ఈ కథ ఒక వ్యక్తి గురించేం కాదు, ఇది నీ గురించి. నువ్వు నెమ్మదిగా ఉన్నావేమో, విఫలమయ్యావేమో, అందరూ ముందుకు వెళ్ళిపోయారని అనిపిస్తుందేమో. కాని ఒక విషయం గుర్తుపెట్టుకో, విఫలమవడం ఓటమి కాదు, ఆగిపోవడమే అసలైన ఓటమి. ఈ లోతైన తెలుగు మోటివేషనల్ స్టోరీ నీకు మళ్లీ నిలబడే ధైర్యమిస్తుంది, ప్రతిరోజూ నేర్చుకుంటూ ముందుకు సాగుమంటుంది. హెడ్ఫోన్ పెట్టుకొని నెమ్మదిగా వినండి. ఈ వీడియో చివరి మాటలు మీ జీవితాన్ని తాకుతాయి. ఈరోజు ఆగకు, మీ కథ ఇంకా పూర్తి కానేదు. ఆగిన క్షణమే ఓటమి. రవి అనే యువకుడు చిన్న పట్టణంలో జన్మించాడు. అతని జీవితమెప్పుడూ సాఫీగా సాగలేదు. చిన్ననాటి నుంచే అతను ఒకటి గమనించాడు: ఈ ప్రపంచం ప్రతిభ కంటే ఓపికను ఎక్కువగా పరీక్షిస్తుంది. పాఠశాలలో అతను మేధావి కాదు, ఉపాధ్యాయులు కూడా అతనిపై పెద్దగా ఆశ పెట్టుకోలేదు. ఇతనితో ఏమవుతుంది? అతని చెవుల్లో ఎప్పుడూ మోగుతుండేది. అయినా రవి ఒక్కటే నమ్మాడు: నేర్చుకుంటూ పోతే మార్పు తప్పదు. కాలేజీకి వెళ్ళాక పరిస్థితి మరింత కఠినమైంది. పరీక్షల్లో విఫలమయ్యాడు. స్నేహితులు ఉద్యోగాలు సంపాదించగా అతని చేతిలో మాత్రం తిరస్కరణ లేఖలు మాత్రమే ఉన్నాయి. ఒకరోజు రాత్రి ఒంటరిగా కూర్చుని అతను అనుకున్నాడు: నేనెప్పుడూ వెనుకబడిన వాడినేనా? ఆ రాత్రి అతను ఒక విషయం గ్రహించాడు: విఫలమవటం ఓటమి కాదు, ఆగిపోవడమే అసలైన ఓటమి. సంవత్సరాల తర్వాత రవి ఒక మంచి స్థాయికి చేరాడు. అతను గొప్పవాడిగా మారినందుకే కాదు, గొప్పవాడిగా మారే ప్రక్రియను మధ్యలో ఆపకపోయినందుకే. ఒక సభలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు అతను ఇలా అన్నాడు: నా జీవితాన్ని మార్చింది ఒక్క విజయం కాదు, ప్రతిరోజు నేర్చుకున్న ఓ పాఠం, ప్రతి విఫలతలో దాగిన బుద్ధి. ఆ మాటలు విన్న చాలామంది తమ జీవితాన్ని ఆలోచించుకున్నారు. ఎందుకంటే జీవితం ఒక పాఠశాల. ఇక్కడ పరీక్షలు ముందే వస్తాయి, పాఠాలు తర్వాత అర్థమవుతాయి. కాబట్టి నీవు ఈ కథ చదువుతున్నావంటే ఇది నీకు ఒక సందేశం. ఈరోజు నెమ్మదిగా ఉన్నా పర్వాలేదు, ఆగిపోకపోతే చాలు. ఎందుకంటే నేర్చుకుంటూ ముందుకు సాగేవాడే చివరికి గెలుస్తాడు. జీవితంలో విజయం అనేది గమ్యం కాదు, ప్రతిరోజు నేర్చుకుంటూ మారే ప్రయాణం.